పోయిన యాసంగి 2025 ఏప్రిల్ మే నెలలో అమ్మిన యాసంగి సన్న రకం వడ్లకు 1000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఎగ్గొట్టింది. యాసంగి బోనస్ ఈయనలే. ఇవాళ ఎంత సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా బట్టి గారి బడ్జెట్ లో స్పీచ్ ఏమంటారు, 2 పంటలకు సన్న వడ్లకు బోనస్ ఇచ్చిన స్పీచ్ జరిగింది. గట్టి గారు అబద్ధం ఆడేటప్పుడన్నా కొద్దిగానే ఉండాలి కదా, అది అసెంబ్లీ కదా. 2 పంటలకు సన్నవడ్లకు బోనస్ ఇచ్చినావాను చెప్పు, నాకు నువ్వు ఇస్తే నేను రాజీనామా చేసిపోతా, నువ్వు చేస్తావా, రుజువు చేస్తావా? 2 పంటలకు బోనస్ ఇచ్చినా, వానకాలం ఇచ్చినావు, యాసంగికి వచ్చినాను. ప్రతి ఏడాది 2 పంటలకు సన్నవడ్లకు బోనస్ ఇస్తున్నాను మాట్లాడిండు పుణ్యాత్ముడు. కానీ వానకాలం ఇచ్చిండు, యాసంగికి వచ్చిండు పోయిన సంవత్సరం. ఇప్పుడు కూడా వానకాలం ఇచ్చిండు, ఈ యాసంగి ఇస్తాడా ఇయ్యడా ఇంతవరకు స్పష్టత లేదు. బడ్జెట్ లో సాక్షిగా పచ్చి అబద్ధాలు బట్టి గారు వల్లే వేశారు. కాగితాల మీద అంకెల మీద తప్ప ప్రజల కష్టాలు తీర్చడంలో గాని 6 గ్యారెంటీల అమలు విషయంలో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మరొకసారి స్పష్టంగా అర్థమైపోయింది. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ డిక్లరేషన్లు కేవలం ఓట్ల కోసమే తప్ప ఆ వర్గాల బాగు కోసం కాదని ఈ బడ్జెట్ నిరూపించింది. గత బడ్జెట్ లో పథకాలు పెట్టి నిధులు ఖర్చు చేయని పథకాలకు తిరిగి మళ్లీ ఈ బడ్జెట్ లో కూడా అవే పథకాలు, అదే నామస్మరణ, అదే కేటాయింపు. ఎక్కడ నమ్మాలి? పోయిన బడ్జెట్ లో రాజీవ్ యువ వికాసానికి 6,000 కోట్లు పెట్టామన్నారు, 6 పైసలు కూడా ఖర్చు పెట్టలేదు. అట్లా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 24-25 బడ్జెట్ లో పెట్టిండ్రు, 25-26 బడ్జెట్ లో పెట్టిండ్రు, ₹1 ఇవ్వలేదు, 1 పైసా కూలీలకు అందలేదు. మళ్ళీ ఈ బడ్జెట్ లో అదే చదువులు చదివిండు బట్టి. అంటే నీ బడ్జెట్ కో శాంటిటీ లేదు. బడ్జెట్ అనేది కేవలం అంకెలు మాటల గారడిగా మార్చింది తప్ప మీ కేటాయింపుల ఖర్చు విషయంలో ప్రజలకు పథకాలు అందించడంలో చిత్తశుద్ధి లేదు అని అర్థమైతా ఉంది. అది ఆత్మీయ భరోసా అయినా, రాజీవ్ యువ వికాసం అయినా. కనీసం మీ నాయకులని చెప్పుకునే మీ ఇందిరమ్మ పేరు మీద పెట్టిన పథకం, మీ రాజీవ్ యువ వికాసం అని రాజీవ్ గాంధీ గారి మీద పెట్టిన పథకానికే ₹1 ఇయ్యలేదు, ₹1 ఖర్చు పెట్టలేదంటే మీరంతా కూడా బట్టి బడ్జెట్, బడా జూటా బడ్జెట్, బట్టి బడ్జెట్, బోగస్ బడ్జెట్ అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమైతా ఉంది.